మన్నెకొండ రోపే కంప్లీట్ చేయలేదు, మధ్యలో కాంట్రాక్టర్ వెళ్ళిపోయిండు, రూమ్లు కట్టలేకపోయినా లేదు, ఏసీ ఫంక్షన్ హాల్ కట్టినా స్లాబ్ వరకు వచ్చింది ఆగిపోయింది. అక్కడ హోటల్ బ్రహ్మాండమైన హరిత హోటల్ G+1 స్లాబ్లు వేసినా పారిపోయిండు. అవి కంప్లీట్ చేయమని అడుగుతున్నాను నేను. కళాభారతి కట్టిన టౌన్ హాల్ దానిలో కుర్చీలు వేయాలంతే, అది వేయట్లేదు. మార్కెట్ కట్టిన నేను గంజిలో 3 ఫ్లోర్లు, అది హోల్సేల్ రిటైల్ అవన్నీ. పైన షెడ్ రేకుల షెడ్ వేసి పుట్టింగ్స్ 4 ఫ్లోర్లకు అయిన పుట్టింగ్స్ చేసి పిల్లర్స్ చేస్తే రేకులు వాడేసింది అంతే. R&B దగ్గర మన మత్స్య కార్మికులకు, ఆరకటికలకు, కూరగాయలకు వాళ్ళందరికీ బ్రహ్మాండంగా షాపులు వేసినాం బతకాలని. రోడ్ల మీద బతకొద్దు, షాపులలో ఉండాలి, అమ్మాలని. దాని మీద పైన షెడ్ వేసి గ్రంథాలయం అంటారు. అంటే టైప్ డిజైన్ గ్రంథాలయంకు సపరేట్ ఉంటుంది, బాత్రూమ్కు సపరేట్ ఉంటుంది, సులభ్ కాంప్లెక్స్ సపరేట్ ఉంటుంది, స్కూల్కు సపరేట్ ఉంటుంది, కాలేజ్ సపరేట్ ఉంటుంది, హాస్పిటల్ సపరేట్ ఉంటుంది. ఎవరైనా మార్కెట్లో గ్రంథాలయం పెడతారా? వేరే ప్లేస్ తీసుకొని కట్టండి, గ్రంథాలయం కట్టండి.